హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే భూమితో బిందు చెప్పబోతూ ఉంటుంది కదా, అది చెర్రీ అని అంటూ చెప్తూ ఉంటే చెప్పు ఏంటో అని అంటూ భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే బిందు టెన్షన్ పడుతూ చెప్పేస్తున్నాను అని అంటూ ఉండగానే సరే చెప్పు అంటే అదే చెర్రీ అన్నయ్య అని ఇలా చెప్తూ ఉంటుంది. వెంటనే బయట గగన్ అలా వస్తూ ఉంటాడు కదా, సడన్గా ఒక ఫ్లవర్ వాజ్కి తగిలితే అది కింద పడిపోతుంది, సౌండ్ వస్తుంది. అప్పుడే ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఏంటా సౌండ్ అనేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇక గగన్ అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటాడు. అప్పుడే బిందు ఇలా అంటుంది, సరేలే బయట ఏదో సౌండ్ వచ్చింది, నేను వెళ్ళి చూస్తాను, నువ్వు పడుకో, రేపు మాట్లాడుకుందాం మనం మీ విషయం గురించి అని అంటూ చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇక భూమి ఆలోచిస్తూ అలాగే చదువుకుంటూ కూర్చొని ఉంటుంది. అంతలో గగన్ అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. బిందు అలా వెళ్ళిపోగానే అదే గదిలోకి వచ్చేస్తాడు. డోర్ ఓపెన్ చేసుకొని ఇలా వచ్చేసరికి సడన్గా భూమి చూసి షాక్ అయిపోతుంది. గగన్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక గగన్ని చూసి అలాగే ఉండిపోతే గగన్ కూడా భూమిని చూస్తూ ఉండిపోతాడు. అప్పుడే భూమి ఒక్కసారిగా తేలుకొని ఇంకా అప్పుడు తన మీద ఉన్న బెడ్షీట్ తీసేసి ఫాస్ట్గా లేచి వచ్చి గగన్ చెయ్యి పట్టుకొని డోర్ పెట్టేస్తుంది. ఇక గగన్ని ఇలా లోపలికి తీసుకున్నాక డోర్ పెట్టేసి గగన్ చెయ్యి పట్టుకొని ఇలా బాల్కనీలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఇంకా అలా గగన్ మాత్రం తన చెయ్యి పట్టుకొని భూమి తీసుకెళ్తూ ఉంటే భూమినే చూస్తూ ఉంటాడు. అలా చెయ్యి వైపు చూస్తాడు. ఇలా అంటూ ఉంటుంది భూమి, ఏంటి మీరు ఇలా వచ్చారు అని అడిగితే అప్పుడు గగన్ అలా చూస్తూ నువ్వు రానన్నావు కదా, అందుకే నేను చూడటానికి వచ్చాను అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా భూమి ఆనందంగా చూస్తూ ఉంటుంది. అది సరే ఇప్పుడు వచ్చారు, ఎవరైనా చూస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది తెలుసా అంటే ఎవరు చూడకుండానే చాటుగా వచ్చాను అని అంటూ చెప్పగానే అసలు ఎందుకు వచ్చారు ఈ టైంలో ఏంటి అని అంటే నువ్వు మా ఇంటికి రమ్మని చెప్తే రాను అన్నావు కదా, అందుకనే నేనే వచ్చేసాను అని అంటూ గగన్ అంటాడు. ఆ మాట విని భూమి అంటుంది, నేను రాను అన్నాను అంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా, కొంచెం క్యూర్ అయ్యాక వస్తాను అని అర్థం. ఇప్పుడు బాగాలేదు కాబట్టి ఇక్కడ రానియట్లే కాబట్టి నేను తర్వాత వస్తానని చెప్పాను, మొత్తానికి రాను అని చెప్పలేదు కదా అని అంటూ భూమి అంటుంది. ఆ మాట వినేసరికి గగన్ ఇలా అంటాడు, ఏమో అదంతా నాకు తెలియదు, నాకు రావాలి అనిపించింది, నేను చూడాలి అనిపించింది, అందుకే వచ్చాను అని చెప్పగానే భూమి కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఇక కళ్ళల్లో కన్నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఏంటి నన్ను చూడాలనిపించి మీరు వచ్చారా అని అడిగితే అవును నేను చూడాలి అనిపించింది, అందుకే ఆగకుండా వెంటనే వచ్చేసాను అని అనగానే భూమి ఆనందంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నాతో ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా అని అంటే అవును చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పేసి గగన్ అంటే ఆనందంగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది భూమి, ఏం చెప్తాడా అనేసి. ఇక అప్పుడే చెప్పండి ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండి అని అంటూ భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ చెప్పాలా వద్దా అన్నట్టుగా తడబడిపోతూ ఆగిపోతూ ఉంటాడు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు చెప్పండి అని అడిగితే ఇక అప్పుడే అలాగే చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. భూమి ఇలా అంటూ ఉంటుంది, చెప్పండి అని అంటే గగన్ ఇలా అంటాడు, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అంటే పర్వాలేదు బాగానే ఉంది, కానీ మీరు చెప్పండి అని అంటే అప్పుడు ఇలా అంటాడు, అది ఏం లేదు అని అంటే ఏమీ లేదా అని అంటే అది ఇదిగో నీ ఆర్నమెంట్స్ వాళ్ళు ఇచ్చారు హాస్పిటల్లో అని అంటే ఇవి ఇవ్వటానికి వచ్చారు అని అంటే అప్పుడు గగన్ అవును అని అంటాడు. అలా అనేసరికి ఇంకా అప్పుడు భూమి బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. సరే ఇంకా అని అంటూ ఉంటే ఇంకేమీ లేదు నేను వెళ్ళొస్తాను అని అంటూ గగన్ చెప్తాడు. ఏంటి వెళ్ళేసి వస్తారా అని అంటే అప్పుడు భూమి ఆలోచిస్తూ ఇంకా బాధపడుతూ ఉంటుంది, గగన్ ఏం చెప్పట్లేదు అనేసి. అప్పుడే గగన్ భూమి రెండు చేతులు పట్టుకునేసరికి మళ్ళీ ఆనందంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ అలా చూస్తూ ఉంటాడు. ఇక నిజం చెప్పేస్తాడేమో, తను ప్రేమిస్తున్నానని చెప్తాడేమో అని మళ్ళీ ఆతృతగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మళ్ళీ గగన్ అలా చూస్తూ ఉంటాడు. చెప్పండి ఏం చెప్తారు అని అడిగితే ఏం లేదు థ్యాంక్స్ చెప్తాను అంటే థ్యాంక్స్ చెప్పడానికి ఇంత దూరం వచ్చారా అని అంటూ భూమి అంటే అవును మీరు నా ప్రాణాలు కాపాడావు కదా నువ్వు, అందుకనే నీకు థ్యాంక్స్ చెప్తామని వచ్చా అంటే థ్యాంక్స్ చెప్పడానికి ఈ టైంలో ఇంత దూరం రావటం అవసరమా అని అంటే ఇంకేదో చెప్తామనుకున్నా అంటే లేదు థ్యాంక్సే చెప్తామని వచ్చాను అని అంటే మరి ఇంకేం లేదా అంటే ఏమీ లేదు అంటే నా కోసం ప్రాణాలకు తెగించి కాపాడావు కదా, అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చా అని గగన్ అంటే భూమి ఇలా అంటుంది, మరి నువ్వు చేసిందేంటి
నా కోసం దేవుడు అంటేనే నమ్మకం లేని నువ్వు దేవుడికి దండం పెట్టుకొని పూజలు చేసి ఎన్నో మొక్కులు మొక్కావంట, మరి నీకు నేనెన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ భూమి అంటుంది. ఆ మాట అనేసరికి ఇక గగన్ అలా అటు ఇటు చూస్తూ ఉంటాడు. చెప్పండి నేనెన్నిసార్లు చెప్పాలి అని అంటే ఇక అప్పుడే గగన్ ఆలోచిస్తూ సరే నేను వెళ్ళొస్తా అనేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి బాధగా చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ గగన్ ఆగిపోతాడు. భూమి మళ్ళీ చూస్తూ ఉంటుంది. ఆగిపోయేసరికి చెప్తాడేమో అనేసి ఇక వెంటనే మళ్ళీ అలా చూస్తూ గగన్ ఇలా అంటాడు, అది నీతో ఇదే కాదు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను అంటే అయితే చెప్పండి అని భూమి మళ్ళీ ఆతృతగా అడుగుతుంది. గగన్ అంటాడు, చెప్పాలనే ఉంది కానీ ఇక్కడ నేను చెప్పలేను, అది చాలా ముఖ్యమైన విషయం, నాకు ఎంతో సంతోషకరమైన విషయం, ఆ విషయం ఇక్కడ చెప్తే నాకు సంతోషంగా అనిపించదు, ఈ ఇంట్లో ఉండి ఆ విషయం నేను చెప్పలేను, అందుకని రేపు 11 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి నేను వస్తాను, అక్కడికి నువ్వు వచ్చేసేయి, అక్కడ నీకు విషయం చెప్తాను అని గగన్ చెప్తాడు. అప్పుడే భూమి అలా చూస్తూ ఉంటుంది. సరే అక్కడికి వచ్చేసి అప్పుడు కలుద్దాం బాయ్ అనేసి గగన్ వెళ్ళిపోతాడు. భూమి బాధగా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భూమి నిద్రపోతుంది. ఇక తెల్లవారేసరికి భూమి మెలకు రాదు, ఇంకా పడుకొనే ఉంటుంది. చెర్రీ కాఫీ తీసుకొని ఫ్లాస్క్ కప్పు తీసుకొని అక్కడికి వస్తాడు. వచ్చేసి భూమిని చూస్తాడు. భూమి అలా పడుకొనే ఉంటుంది కదా. ఇక భూమిని చూడగానే ఒక్కసారిగా ఆనందంతో అలా చూస్తూ నిలబడి ఉంటాడు. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటాడు, భూమి అని పిలిస్తే భూమి కళ్ళు తెరిచి చూస్తుంది. లేచి కూర్చుంటుంది. చెర్రీని చూసి నువ్వేంటి ఇలా వచ్చావు అంటే నీకోసమే కాఫీ తీసుకొచ్చాను భూమి చూడు అని అంటే అప్పుడు భూమి చూస్తే ఇంకా చెర్రీ చాలా హ్యాపీగా ఇలా అంటూ ఉంటాడు, ఇదిగో నీకోసం నేను కాఫీ పెట్టి తీసుకొచ్చాను, నా చేతులతో నేను రెడీ చేశాను తెలుసా, చాలా బాగా పెట్టాను, ముఖ్యంగా ఈ మగ్ ఇది చూసావా చాలా స్పెషల్, ఇది నువ్వు ఖచ్చితంగా ఇదే కప్పులో కాఫీ పోసుకొని తాగాలి ప్లీజ్ అని అంటే అదేంటి అలా చెప్తావు, అదే కప్ ఏంటి అని అంటూ భూమి అంటే నేను చెప్తున్నాను కదా ఇది చాలా స్పెషల్, ప్లీజ్ నువ్వు వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి ఈ వేడివేడి కాఫీ ఈ మగ్గులో పోసుకొని తాగేసేయి, తాగాక మళ్ళీ నాతో ఒక విషయం చెప్పాలి నువ్వు అని అంటే ఏంటది అని అంటూ భూమి అంటుంది, నువ్వు కాఫీ తాగాక మళ్ళీ మాట్లాడదాం అనేసి నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు అని అక్కడ పెట్టేసి బయటికి వచ్చి టెన్షన్ పడుతూ నిలబడి ఉంటాడు. ఇక భూమి ఫ్రెష్ అవటానికి వెళ్తుంది. ఇక్కడ ఇందు వంశీ ఇద్దరు బెడ్ మీద పడుకొని ఉంటారు కదా. వాళ్ళ అమ్మ నాన్న బయటికి వచ్చేస్తారు గదిలో నుంచి. వాళ్ళ అమ్మ అదే వంశీ వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటుంది, ఏంటయ్యా మీరు ఈ సమయంలో ఈ ఏజ్లో నీకు అవసరమా, ఎందుకు ఇలా చేసావు అని అంటూ తిడుతూ ఉంటుంది. మరి ఏం చేయనే నాకు అలా అనిపించింది అందుకే చేసేసాను అంటే మీ మొహం ఎప్పుడు ఇలాంటి పని చేస్తారు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అని తిడుతూ అలా చూసేసరికి హాల్లో వాళ్ళ కొడుకు వంశీ కనిపించడు. అయ్యో వీడేంటయ్యా ఎక్కడికి పోయాడు వీడు అని అంటూ ఇద్దరు కంగారుగా బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా ఇద్దరు పక్కపక్కనే పడుకొని ఉంటారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తుంది, రేయ్ వంశీ లేవరా లేవు అని అంటూ తిట్టేసరికి ఇద్దరు లేచి మంచం మీద నుంచి దిగి నిలబడతారు. సర్దుకుంటూ ఉంటారు కంగారు పడుతూ. అప్పుడే ఇలా అంటూ ఉంటారు, ఏంటి ఏం చేశారు మీరు, అసలు నువ్వేంట్రా హాల్లో పడుకోకుండా ఇక్కడెందుకు పడుకున్నావురా అని తిడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ నాన్న కూడా అవును నువ్వు హాల్లో లేకుండా ఇక్కడ ఎందుకున్నావు, ఇద్దరు ఒకే బెడ్ మీద ఎందుకున్నారు అని ఇద్దరు కలిసి తిడుతూ ఉంటారు. అది నాన్న అని అంటూ ఉంటే ఏంటి నాన్న ఏమైనా తప్పు చేశారా ఏమైనా చేశారా అని అంటూ ఉంటే ఏమీ లేదు మీరు అపచారం అని చెప్పారు కదా అందుకే ఏం చేయట్లేదు అత్తయ్య అంటే వీడు నీకు మళ్ళీ ఏమైనా కథలు చెప్పాడా అని అడిగితే ఏం చెప్పలేదు అత్తయ్య, నాతోనే ఆయన 2 భక్తి కథలు చెప్పించుకున్నారు అని ఇందు అంటుంది. ఆయన చాలా మారిపోయారు అత్తయ్య, అలాగ లేరు అని అంటే ఓ అవునా అని అంటూ ఉంటే అవును అని అంటూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఏంట్రా నువ్వు మెలికలు తిరుగుతున్నావు, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, అక్కడే కదా పడుకోవాలి నువ్వు అంటే అది నాన్న అమ్మ ఇక్కడ బెడ్ మీద లేదని తనకి ఇల్లు కొత్త కదా అందుకే భయం వేసిందంట, అత్తయ్య లేదు అని చెప్పి నా దగ్గరికి వచ్చింది, అప్పుడు నువ్వు చూస్తే అమ్మ లేదు, సరే పోనీలే భయపడుతుంది కదా అని వచ్చి ఇలా పక్కన పడుకున్నా అంతే, నేనేం చేసినా అని చెప్పి వంశీ అంటాడు. అలా అనేసరికి ఓ వాళ్ళిద్దరూ అప్పుడు సిగ్గుపడిపోతూ అంటే లోపల షైన్ ఉంటారు, వీళ్ళు నా వల్లే కదా డిస్టర్బ్ అయింది అనుకుని సరే ఇంకొకసారి ఇలా రాకూడదు నువ్వు అని తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళాక ఇందు వంశీ ఇద్దరు బయటికి వెళ్ళాక అంతా నీ వల్లే, చూడు వాళ్ళు ఏమైనా తప్పు చేశారని తెలిస్తే నీ సంగతి చెప్తా అని వంశీ వాళ్ళ నాన్నని అమ్మ తిడుతూ ఉంటుంది. ఇక వాళ్ళది అలా గొడవ జరిగిపోతుంది. ఇక ఇక్కడ భూమి ఏమో
గగన్ ఆర్నమెంట్స్ ఇది నీవి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతాడు కదా. ఫ్రెష్ అప్ అయ్యాక బెడ్ మీద కూర్చొని ఇక ఒక్కొక్కటిగా ఇలా మెడకి ఆ తాడు ఉంటుంది కదా అది కట్టుకుంటుంది. ఆ తర్వాత చేతికి గాజులు వేసుకుంటుంది. ఆ తర్వాత కాళ్ళకి పట్టీలు పెట్టుకుంటుంది. అవన్నీ వేసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది వాటిని చూసుకుంటూ. ఎందుకంటే గగన్ తెచ్చాడు కదా అనేసి అలా చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడ ఫ్లాస్క్ పెడతాడు కదా చెర్రీ. ఆ ఫ్లాస్క్లో కాఫీ తీసుకొని ఇలా పోసుకుందామని పట్టుకుంటుంది. ఇక బయట ఏమో బిందు వస్తుంది. చెర్రీ టెన్షన్ పడుతూ ఉండటం చూసి, రే ఏంటి ఇక్కడ నిలబడ్డావు, ఏంటి విషయం చెప్పావా ఏంటి భూమికి అంటే, లేదు భూమికి కాఫీ ఇచ్చాను అంటే, కాఫీ ఇచ్చావా దానికి ఇంతకు కంగారు పడుతున్నావు అంటే, అది కాదు అది చాలా స్పెషల్ కాఫీ అంటే, ఏంటి స్పెషల్ ఏంటి, ఐ లవ్ యూ చెప్పొచ్చావా ఏంటి, ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నావా అని బిందు అంటే, లేదు ఆన్సర్ కోసం కాదు నేను చూసేది అంటే, మరి దేనికి ఎదురు చూస్తున్నావు అని అంటే, అయితే నేను భూమికి కాఫీ ఇచ్చాను కదా ఆ మగ్గు స్పెషల్. ఆ కాఫీ కప్పులో కాఫీ వేడివేడిది పోయగానే అక్కడ నా ఫోటో భూమి ఫోటో బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేకాదు అక్కడ మధ్యలో ఇద్దరి మధ్యలో ఐ లవ్ యూ అని చెప్పి నేను చెప్పినట్టుగా భూమికి అక్కడ చూపిస్తూ ఉంటాను. అలా ఆ ఫోటో మొత్తం నేను ఐ లవ్ యూ అని చెప్పి కనిపిస్తుంది. అది చూసి భూమి ఏం చెప్తుందా అని నేను కంగారు పడుతున్నాను. అంటే ఓ అంతేనా అని అంటే, అంతే అంటావేంటి, నేను ఐ లవ్ యూ చెప్పినట్టుగా కప్పు మీద మొత్తం కనిపిస్తుంది కదా, భూమి ఎలా రియాక్ట్ అవుతుందో ఏం చేస్తుందో అని చెప్పి అనుకుంటున్నా అంటే, చెప్పుతో మాత్రం కొట్టదులే అని అంటూ బిందు అందుకు నేను హామీ అని అనేసరికి ఇంక అప్పుడే వసై ఏంటా మాటలు అని అంటూ ఉంటే, అదేంట్రా మరి ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని అంటే, లేదు నేను డైరెక్ట్గా చెప్పలేకపోయాను అందుకే అని అంటూ ఇలా చెప్తూ ఉండగానే కృష్ణప్రసాద్ భూమి గదిలోకి వెళ్తూ ఉంటాడు. భూమి కాఫీ ఆ కప్పులో పోసుకుంటుంది. పోసుకొని కాఫీ కప్పులో పోసేసరికి వేడిగా అయినప్పుడు ఇంకా ఇక్కడ చెర్రీ ఫోటో వస్తుంది. ఐ లవ్ యూ అని చెప్తూ రాయటం వస్తుంది భూమి ఫోటో. ఇక 3 వచ్చేస్తాయి. ఇంకా అది చూసుకోకుండా భూమి గగన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆ కాఫీని తాగుతూ ఉంటుంది. ఇక అలాగే తాగుతూ ఉంటుంది తప్ప అక్కడ ఏం వచ్చిందా అని చూడదు. ఇక చెర్రీ మాత్రం ఇంక టెన్షన్లో ఉంటాడు. అప్పుడు కృష్ణప్రసాద్ గదిలోకి వెళ్తూ ఉంటే, ఈయనంటే ఇప్పుడు ఈ టైంలో తన గదికి వెళ్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి, వెళ్ళి నాన్న చూసేస్తాడేమో అని కంగారు పడుతూ ఉంటారు. ఇక భూమి అలా కాఫీ కప్పు మీద ఉన్నది భూమి చూస్తుందా, కృష్ణప్రసాద్ చూస్తాడా, అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.